ఈ వీడియో అయ్యేటప్పటికి మీకు ఏమనిపిస్తుంది అంటే ఫ్యాక్ట్ నెంబర్ 1 స్టార్ క్లస్టర్ ఏజ్. ఫ్రెండ్స్, మీకు స్టార్స్ కి ఏజ్ ఉంటుందని తెలుసా? తెలియదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా సార్? మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అసలు స్టార్స్ కి ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటారా? మనకైతే పుట్టిన డేట్ అండ్ ఇయర్ ని బట్టి చెప్తారు. అదే స్టార్స్ కి వచ్చేసి దాని కలర్ ని బట్టి చెప్తారట. ఏ స్టార్ అయితే రెడ్ అండ్ వామ్ కలర్ లో ఉంటుందో అది ఓల్డ్ స్టార్ అని, అదే బ్లూ కలర్ లో మెరుస్తూ ఉంటుందో అది యంగ్ స్టార్ అని చెప్తారు. నెంబర్ 2 బెనిటోన్ ట్రయాంగిల్. సౌత్ వెస్టర్న్ వెర్మాంట్ అనే ప్రాంతంలో ఈ బెనిటోన్ ట్రయాంగిల్ అనే ఒక ఏరియా ఉంది. ఈ ఏరియాలో 1940 నుండి 1950 మధ్య ప్రజలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయేవారు. 1946లో పాల్ వెల్డన్ అనే కాలేజ్ స్టూడెంట్, 1949లో జేమ్స్ ఈ టెక్ఫోర్డ్ అనే బస్ డ్రైవర్ సడన్ గా మాయమైపోయారు. వీళ్ళు మళ్ళీ ఇప్పటి వరకు కనబడలేదట. కొంతమందికి అక్కడ హంటర్స్ ఉన్నారని, అంటే వేటగాళ్ళు ఉన్నారని, వాళ్ళే వీళ్ళని చంపేసి మాయం చేశారని ఒక పుకారు ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 3 డెవిల్స్ ఫుట్ ప్రింట్. అది 1855 ఇంగ్లాండ్ లోని డెవాన్ అనే ప్రాంతంలో ఒక వింతైన పాదముద్రలు కనిపించాయి. అక్కడ శీతాకాలం కావడంతో ఆ ప్రదేశం మొత్తం మంచుతో కప్పి ఉంది. ఆ మంచులో 40 నుండి 100 మైళ్ళ వరకు ఈ డెక్క లాంటి పాదముద్రలు వ్యాపించాయి. ఈ పాదముద్రలు నదులపైన, ఇంటి పైకప్పులపైన ఉండటం వల్ల అక్కడ ప్రజలు కొంత భయాందోళన చెందారు. ఈ సంఘటనలను చూసి అక్కడ వాళ్ళు కొందరు ఇది అపవిత్రమైన సంఘటన అని, ఇక్కడ ఏదో అతీంద్రియ శక్తులు ఉన్నాయనే ఊహాగానాలతో ఇంకా భయభ్రాంతులు చెందేవారట. దుష్టశక్తులు విజృంభిస్తాయి. ఈ ఊరిని ఒక దుష్టశక్తి ఆవరించింది. అది ఈ ఊరి వినాశనానికి దారితీస్తుంది. Meanwhile, ఫ్యాక్ట్ నెంబర్ 4 క్యాట్ నోస్ ప్రింట్స్. ఫ్రెండ్స్, మన మనుషులకి ఎలా అయితే డిఫరెంట్ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయో అలానే క్యాట్స్ కి వాటి నోస్ ప్రింట్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయంట. ఇవి ఎప్పుడైనా వాళ్ళ ఓనర్స్ నుంచి తప్పిపోయినప్పుడు వెతకడానికి, గుర్తించడానికి సులువుగా ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 5 లార్జెస్ట్ డైనోసర్స్. అర్జెంటినోసర్స్ అనేవి వరల్డ్స్ లార్జెస్ట్ డైనోసర్స్ అని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇది సుమారు 70 నుండి 100 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఇంకా దాని బరువు సంగతికి వస్తే 70 నుండి 100 టన్నుల బరువు వరకు ఉంటుంది. అంటే 14 నుండి 20 ఏనుగుల బరువుతో సమానం అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్, మనకి ఊసరవెల్లులు వాటి రంగులను రక్షణ కోసం లేదా దాకోవడం కోసం మార్చుకుంటాయని మాత్రమే తెలుసు. కానీ నిజానికి వాటి ఎక్స్ప్రెషన్స్ తెలియజేయడానికి కూడా మారుస్తాయట. ఉదాహరణకి కోపం వచ్చినా, ఆనందం వచ్చినా వాటి మూడ్ ని బట్టి అవి కలర్స్ ని మారుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7 క్యూకా స్మైల్. ఫ్రెండ్స్, మన జీవితంలో ఏదో ఒక సందర్భంలో లేదా ఏదైనా ఫన్నీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నవ్వుతాం, మళ్ళీ కాసేపటికి నార్మల్ అయిపోతాం. కానీ ఈ క్యూకా అనే జీవి దాని జీవితం మొత్తం ఆనందంగా నవ్వుతూ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటుందట. ఎందుకంటే దాని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎల్లప్పుడూ స్మైలీ ఫేస్ తో ఉండటం వల్ల దానిని వరల్డ్స్ హ్యాపీయెస్ట్ యానిమల్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఆక్సోలోటల్స్. గైస్, మన బాడీలోని పార్ట్స్ మనమే డెవలప్ అండ్ రీగ్రోత్ చేసుకోగలిగే శక్తి వస్తే ఏం చేస్తారు? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఈ ఆక్సోలోటల్స్ అనే జీవికి దాని బాడీ పార్ట్స్ అదే డెవలప్ అండ్ రీగ్రోత్ చేసుకునే ఎబిలిటీ ఉందట. ఉదాహరణకి గుండె మరియు మెదడులో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, పార్ట్స్ డ్యామేజ్ అయినా వాటిని సరి చేసుకోవటం వంటి పనులు అవే చేసుకోగలవట. ఫ్యాక్ట్ నెంబర్ 9 మన భూమిలో అసలు ఎంత బ్యాక్టీరియా ఉంది, ఇవి ఎన్ని రకాలు, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం 5 నానెలియన్లు అంట, అంటే 5 మిలియన్ల ట్రిలియన్లు అంత బ్యాక్టీరియా మన భూమి మీద ఉంది. చూసుకోండి మరి ఎంత ఉందో. ఈ బ్యాక్టీరియా మొత్తాన్ని సాయిల్, వాటర్, ఎయిర్ ఇంకా వాల్కనోస్ వంటి వాటిపై రీసెర్చ్ చేసి చెప్పారు. ఇందులో కొన్ని ఏమో మనకి, మొక్కలకి, జంతువుల వంటి వాటికి మంచి చేసేవి కూడా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని. నా ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.